ఏపీలో ప్రభుత్వం మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే RRR టైం వచ్చింది. జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టిన వ్యవహారంపై సీరియస్గా ఉన్నారు. వైసీపీ హయాంలో తనను టార్చర్ చేసిన వారిని వదిలిపెట్టనని అప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. చేతిలో అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విర్రవీగే వారికి తగిన బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు రఘురామకృష్ణంరాజు. కస్టోడియల్ టార్చర్ పై మాజీ ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ సీఎం జగన్తో పాటు మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్లపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 2021లో రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో విద్వేషపూరిత ప్రసంగం, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో వైసీ హైదరాబాద్లో సిఐడి అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టారని, తనపై హత్యాయత్నం కూడా జరిగిందంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు రఘురామరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగన్ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగినటువంటి హత్యాయత్నానికి బాధ్యులుగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్లపై కేసు నమోదైంది. తనకు అయినటువంటి గాయాలపై కోర్టుకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. జగన్ను విమర్శిస్తే తనను చంపేస్తానని సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురామ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కక్ష కట్టిన జగన్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని రఘురామ ఆరోపించారు. సిఆర్పీఎఫ్ భద్రతలో ఉండగానే వారిని బలవంతంగా బయటకు పంపి హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకువచ్చి తీవ్రంగా హింసించారని ఆరోపించారు. తనను హింసిస్తున్న దృశ్యాలను ఫోన్లో షూట్ ఎవరికో చేసి పంపించారని, వాటిని తాడేపల్లిలో ఉన్న వాళ్లు వీక్షించారని ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే తనను అరెస్టు చేశారని రఘురామ పలు సందర్భాల్లో ఆరోపించారు. కస్టోడియల్ టార్చర్పై చర్యలు తీసుకోవాలని దాదాపు 3 ఏళ్లుగా రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కస్టడీలో తనను హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. రెండు 2019లో రఘురామ నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. కొన్నాళ్లకే ఫ్యాన్ పార్టీలో రెబల్ ఎంపీగా మారిపోయారు. ఆ పార్టీని ఎంత డ్యామేజీ చేయాలంటే అంత డ్యామేజీ చేసేశారు. పార్టీని వేడకుండా వైసీపీ పైన, ఆ పార్టీ పాలన పైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. అటు ప్రెస్ మీట్లు, ఇటు సంచలన ప్రకటనలతో వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. ఆ తర్వాతనే ఆయన అరెస్టు వ్యవహారం సాగింది. అప్పట్లో తనను కొట్టారంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో రఘురామ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.